ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశికి సందర్భంగా ఏకాదశి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10 రోజులకు గాను అన్ని రకాల ఏర్పాట్లలో ముందు 3 రోజులు టికెట్లని SSD టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుమారుగా 1,40,000 టికెట్లు SSD టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే విఐపీల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్నప్రసాదాల అరేంజ్మెంట్లు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా ఈ 10 రోజులకి 7 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా వేస్తున్నాము. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ 10 రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనం SCD టోకెన్లు ఆన్లైన్ లో జారీ చేయడం జరిగింది. శ్రీవాణి టోకెన్లు కూడా ఇప్పటి వరకు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు SSD టోకెన్లు 9వ తారీఖు ఇందాక చెప్పినట్టు 9 కౌంటర్ల ద్వారా 1,40,000 ఇవ్వడం జరుగుతుంది 9వ తారీఖు. ఓం నమో వెంకటేశాయ.